అభివృద్ధిపై కొంతమంది అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమలో జలయజ్ఞం ద్వారా అమలు చేసిన బడ్జెక్టులన్నీ వైఎస్ఆర్ కృషి ఫలితమేనని స్పష్టం చేశారు. కరువుతో ఎడారిగా మారుతున్న రాయలసీమకు పోతిరెడ్డిపాడు, గాలేరు నగరి, హంద్రినీవా, వెలిగల్లు, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులు అందించిన నేత వైఎస్ఆర్ మాత్రమేనని అన్నారు. రాయలసీమకు జరిగిన అభివృద్ధిని గుర్తించకుండా విమర్శలు చేయడం బాధాకరమని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వ్యవసాయం దండగా ప్రాజెక్టులు ఏమైనా చేపట్టబోతారా, అది గుర్తుబండగా మారుతాయి అని మాట్లాడే వ్యక్తి ఈరోజు తన యొక్క అనుచరుల చేత ఇష్టానుసారం మాట్లాడిస్తున్నాడు. గాలేరు నగిరి అటువంటి ప్రాజెక్టు కానీ, హంద్రినీవా అనేటువంటి ప్రాజెక్టును కానీ, గెండికోట లాంటి ప్రాజెక్టులను అన్నింటినీ కూడా ఎన్టీ రామారావు గారు పేరేమైనా పెట్టారు, అంతేగాని ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. ఎన్టీ రామారావు గారు పేరన్నా పెట్టారు. ఈయన అల్లుడు ఆయన పార్టీని లాక్కొని చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి కేటాయింపు చేయకుండా హంద్రినీవా ప్రాజెక్టుని ఎందుకు 40 టీఎంసీలు చేయాలి, అంత అవసరం లేదు అని చెప్పి 5 టీఎంసీలు సరిపోతుంది, త్రాగునీరుకు మాత్రమే వాడుకోవాలా అని చెప్పి జీవో ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా? 99లో జీవో ఇచ్చి 99లో ఒకసారి, 2003లో ఒకసారి శంకుస్థాపన చేశాడు. ఆ శంకుస్థాపన చేసిన బోర్డులకు కూడా డబ్బులు కేటాయించలేదు. వీళ్ళు రాయలసీమ ప్రాజెక్టు గురించి మాట్లాడతారా? ఆ ప్రాజెక్టు దేవుడి దయ వల్ల రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్స్ ఏదైతే 5 టీఎంసీలు కుదించాడో ఆ జీవోను రద్దు చేసి ఇమ్మీడియట్గా దాన్ని మళ్ళీ 40 టీఎంసీలకు చేసి దాదాపుగా 5-6 వేల కోట్లు ఖర్చు పెట్టి హంద్రినీవాను పూర్తి చేసి జీడిపల్లి వరకు ఆయన ఉన్నప్పుడే కంప్లీట్ చేసినటువంటి నాయకుడు దేశంలో ఎవరు కూడా లేరు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన అంత ఖర్చు పెట్టిన వ్యక్తి ఎవరు లేరు. మీరు సిగ్గుపడాలి. 95 నుంచి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పార్టీని లాక్కొని 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉండి తట్టడి మట్టి తీయకుండా ఈ ప్రాంతాల యొక్క గొంతు కోసి బ్రిజేష్ ట్రిబ్యునల్ రాకమునుపు కనీసం నువ్వు హంద్రినీవా, గాలేరు నగిరి టేకప్ చేసినంటే మనకు నికర జలాలు వచ్చిండేటివి. 2004లో బ్రిజేష్ ట్రిబ్యునల్ అనేటువంటిది వచ్చిన తర్వాత ఏది కూడా అదనపు జలాలతో, నికర జలాలతో ఏ ప్రాజెక్టు కట్టకూడదు అన్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ధైర్యం చేసి మేము మిగులు జలాలతో కాకుండా నికర జలాలతో కాకుండా మిగులు జలాలతో కడుతున్నామని చెప్పి ఆ ప్రాజెక్టులన్నింటినీ కూడా కంప్లీట్ చేసినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఇవన్నీ కూడా ఆ ఫలాలన్నీ కూడా మనకు అందుతున్నాయి. మరి అడుగు ముందుకేసి నేను చెప్తే ఏదైనా వింటారు కదా, తమ్ముళ్ళు నేను ఫోన్ కనిపెట్టినా, తమ్ముళ్ళు నేను గ్యాస్ కనిపెట్టాడని చెప్తే నవ్వుకుంటున్నారని చెప్పి అనంతపురంలో చెట్లు ఈయన మొలిపించినాడు అనేటువంటి మాట కూడా మనం మాట్లాడాడు. నవ్వుకుంటారు జనాలు.